శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంటపల్లి స్విచ్ బోర్డుల తాకిన గోడ తాకిన విద్యుత్ షాక్ గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్ వేసినందుకు స్విచ్ను తాకడంతో కాంతమ్మ అనే మహిళ విద్యుత్ షాక్ గురైందని అన్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు వాపోయారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని వారు వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి ఇంటికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ కింద అర్త్కి నీళ్లు పోయకపోవడం వల్ల ఊరు మొత్తం సగం ఊరికి మొత్తం కరెంటు షాక్ వచ్చి రైస్ కుక్కర్ కానీ ఐరన్ బాక్స్ కానీ పట్టుకుంటే కూడా వచ్చింది. ఈ కాంతమ్మ అనే ఎక్కకు కూడా కరెంటు షాక్ తగలడం వల్ల చెయ్యి కాలు ఇరిగింది. ప్లస్ ఈ ఇద్దే అన్న వాళ్ళు కూడా ఇది జరగడం జరిగింది. సోము వాళ్ళు కూడా చేసినారు. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులే లేరు. హరి అనే అతను లైన్ మ్యాన్ ఊరివే రాడు మా ఊరికి. ఏ సమస్య వచ్చినా వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లు పంపించి ఆ సమస్య తాత్కాలికంగా ఇది చేస్తాడు. గతంలో కూడా దిగువ బజారు బీసీ కాలనీ కూడా సేమ్ ఇదే రకంగా ఇది చేస్తే కూడా మేమే దగ్గరుండి మేము రెడీ చేసుకొని చందాలు వేసుకొని రెడీ చేసుకున్నాం తప్ప ఎవరు ఏ అధికారి కూడా పట్టించుకోడు. దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేసి ట్రాన్స్ఫారం కొత్త వేసి దాన్ని నీట్గా చుట్టూ కంచేసి అర్తులు బాగా రెడీ చేసేదానికి పై అధికారులు దృష్టి సాధించాలని కోరుకుంటాను. కరెంటు ఫ్రిడ్జ్ టచ్ చేస్తుంటే 2 తూర్లు బాగా షాక్ పుట్టింది. అది ఎందువల్ల కారణమని ఆయనకేం తెలియజేస్తున్నా. ఆయన ఏదో పండుగ ఈరోజు రాలేని గమనం అయిపోతుంది. మొత్తం ఇంకా 3-4 ఇంట్లో కూడా అదే ప్రాబ్లంలోనే ఉంటుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? నిన్న ఇంతకుముందు అయితే రాలా. నేను నిన్న మాత్రం నిన్నట్టుంటే అందరికీ వస్తాను. అర్తులు సరిగ్గా ఉండవు. గోలు కదా సార్, ఇది మామూలు ఫ్రిడ్జ్ ముట్టుకుంటే గోలకు ఫీజులు హీటర్ ఇప్పుడు వేసినారనుకో 1 గంటకైనా కూడా నీళ్ళు కూడా కాగల అంత ప్రాబ్లం ఇస్తాను. అదే వారం నుంచి అట్లా మా బజార్లో మొత్తం 6-7 ఫ్రిడ్జ్లు మొత్తం అదే పరిస్థితి అయితే కొట్టింది.